68వ సంవత్సరము 68వ సంవత్సరంలో పుట్టిండేది 11వ శతాబ్దము. ఇక్కడి నుంచి యములవాడి నుంచి ద్రాక్షారామ భీమేశ్వర ప్రసాద్ యములవాడి భీముకు ఈయన వచ్చేసి భూచంచారం చేసుకుంటే ఇక్కడ ఉండి తర్వాత గడేకల్ అనే గ్రామంలో జీవ సమాధి అక్కడ అయినా అక్కడ మేము అర్చకుడిగా పూజ చేస్తాం. ఇది అనంతపురం జిల్లా ఉరవకొండ తాలూకా గడేకల్ గ్రామం అక్కడ జీవ సమాధి అయినా. ఇక్కడ మీరు గుడి కట్టాలని ఎందుకు అనుకున్నారు? ఇక్కడ ఇక్కడ ఈయన సొంత ప్లేస్ కదా, అందుకోసం ఇక్కడ యములవాడి భీమ కవి ఎక్కడ చూసినా మంచి కవీశ్వరుడు యుద్ధుండ కవి, మేటి కవి, చాలా వాక్యశుద్ధి పౌరుడు పరంగా మేటి కవిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీ వేములవాడి భీమ కవీశ్వరుడు కాబట్టి సొంతూరులో ఉంటే మంచిదనే ఉద్దేశంతో ఇక్కడ గ్రామ పెద్దలు ఇక్కడ తాతాజీ అనే ఇక్కడ గుడి కట్టే ప్రయత్నం చేసి వాళ్ళ గుడిని సంపూర్ణంగా నెరవేరుస్తున్నారు. గడేకల్లో ఉన్న గుడికి దీనికి అక్కడ ఆదరణ ఎలా ఉంటుందండి? ఆదరణ అంటే అక్కడ మా పురాతన పెద్దల నుంచి ద్రాక్షారామ భీమేశ్వరవరంతో జన్మించిన వాడు యములవాడి భీమ కవి. అక్కడి నుంచి మా పెద్దలు అట్లా చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి అదే పద్ధతిలో మాకు తెలుసు కాబట్టి ఇక్కడ ఒక 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఇదే సొంతూరు యములవాడి భీమ కాకినాడకి 4 కోసం దూరంలో ఉన్నదే యములవాడ అనే ఉందండి. మా పెద్దలు పురాతనం చెప్పిన ప్రకారమే ఇదే యములవాడని మాకు ప్రూఫ్ కూడా ఉందండి. నిదర్శనము ప్రూఫ్ ఉంది. ఇక్కడ ద్రాక్షారామ భీమేశ్వరంతో అక్కడ పైన మీకు చెప్తారు భీమేశ్వరం ఈ భీమకవి గురించి ద్రాక్షారాంలో మీరు అడిగినా అక్కడ ఉండే అర్చకులు కూడా చెప్తారు. భీమకవి గారి ప్రాచుర్యం ఏంటండి? అంటే అక్కడ ఆయన చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు మా ప్రాంతంలో జరిగినవి అయితే ఆయన నిజ రూపాలు ఒక మొండికి వాడిపోయిన కూడా నడిపించినాడు. ఇట్లా వాళ్ళు ఏమైనా మూడు జీవాలు ఏమైనా చనిపోయినా కానీ ఆయన చేతితో బతింబరతో మనీ ఇట్లని 3 తూర్లు అన్నా కానీ అట్లా అవి ప్రాణాలతో బతికించే శక్తి కూడా ఆయనకున్నారు. అందులో వాక్యశుద్ధి పరుడు ఏమంటే అది జరుగుతుందండి. వేములవాడ భీమన్న భంగ నొద్దుండలీల ఒక్కొక్క మాట రవిచంద్రులు గట్టి తెప్పిన నా యొక్క లవకేశం తప్పబోదు.